అందమే ఆనందం అందమే ఆనందం హాయ్ హలో నమస్తే వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మేము సైతం ఆనందమే జీవితమకరంధం అందమే ఆనందం నిజంగానే అందమే ఆనందం ఆనందమే జీవితం మకరందం. నిజం చెప్పాలంటే ఇదైతే మాకు చాలా ఆనందమైన రోజు. ఆనందమే జీవితమకరందం అందమే ఆనందం. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నానికి సఫలమే ఈ ఆనందానికి కారణం. మేము ఎప్పటి నుంచో కాశీకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము, కానీ మా ఆశ ఈ రోజుకు ఫలించింది. ఎన్నోసార్లు మేము చేసిన ప్రయత్నం ఇంకా మాకు టికెట్లు దొరకకపోవడం, దొరికిన టికెట్లు కూడా మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం, ఇంకా మేము కాశీ వెళ్తామో లేదో అని మా మనసులో అయితే ఒక చింత అనేది కలిగింది. మొత్తానికైతే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని మరి మా కాశీ యాత్ర అయితే మొదలైంది. నేనైతే ఫ్లైట్స్ లో తిరుగుతూనే ఉంటాను, కానీ మొదటిసారి ఫ్లైట్ ఎక్కినందుకైతే మా ఫ్రెండ్స్ ఆనందానికి హద్దులే లేవు. ఆదిదేవ శంకర తేరే జాప్ కే బినా. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే డబుల్ హ్యాపీనెస్ లో ఉన్నారు. కాశీ వచ్చడం అనేది ఒక హ్యాపీనెస్ అయితే, అందులో ఫ్లైట్ లో వచ్చడం అనేది ఇంకా హ్యాపీనెస్. కానీ మన పెద్దలు చెప్పేదైతే నిజమే, కాశీకి వెళ్ళాలంటే ఎంతో అనుగ్రహం ఉండాలి. అట్లాంటి అనుగ్రహం మాకు ఉందో లేదో అని అనుకున్నాము. కాకపోతే కాశీ విశ్వనాథ్ దీవెనలు ఉండడం వల్లే మేము కాశీకి అయితే చేరుకోగలిగినాం. కాశీకి వెళ్ళగానే మేమైతే ఒక రూమ్ తీసుకొని కొంచెం అయితే ఫ్రెష్ అప్ అయినాం. ఆ రూమ్ వివరాలు అయితే మీకు తర్వాత చెప్తాను. ఫ్రెష్ అప్ అయిన వెంటనే కాలభైరవ స్వామి గుడికి అయితే వెళ్ళాము. అయితే కాశీకి మనం మొట్టమొదట వెళ్ళగానే కాలభైరవ స్వామిని దర్శించుకోవాలని అంటారు. ఎందుకంటే మనం కాశీలో అడుగు పెట్టడానికి ఈ కాలభైరవ స్వామి అనుమతిస్తాడంట మనకి. మేము వెళ్ళేసరికి అయితే కొంచెం టైం ఎక్కువనే అయింది, అందుకే చీకటి ఉంది. ఇక్కడ జనాలు కూడా చాలానే ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉండడం వల్ల కొంచెం షార్ట్ కట్లా తీసుకుని వెళ్ళారు. అయితే కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అయితే మృత్యుంజయ టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇవైతే రెండు దగ్గరే ఉంటాయి, కొంచెం వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంటాయి. అక్కడ మనం కాలభైరవ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మృత్యుంజయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అసలు మృత్యుంజయుడు అంటే తెలుసా? మరణాన్ని జయించినవాడు, అసలు మరణమే లేనివాడు.
అసలు మరణమే లేనివాడంటే ఎవరు? మన శివుడే. ఆ శివునికే మరో పేరు మృత్యుంజయుడు. మృత్యుంజయ స్వామివారు ఎప్పుడు పాలతోనే నిండిపోయి ఉంటాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ స్వామివారిని పాలతో అభిషేకం చేస్తూనే ఉంటారు. పాలతో అభిషేకం చేసి ఆ పాలను ప్రసాదంగా తీసుకుంటే మనకి ఎన్ని బాధలున్నా, మన ఒంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా తీరిపోతుంది. है खड़ा पाँव में, प्यास क्या हो तुझे, गंगा है तेरी जटाओं में, जटाओं में, जटाओं में. మీరు కూడా కాశీ వెళ్ళినట్లయితే మృత్యుంజయ స్వామిని దర్శనం చేసుకోండి మరియు పాలాభిషేకం చేసుకోండి. ही जिया मांगा कुछ कभी नहीं, तूने सिर्फ है दिया. ఇక్కడ ఈ టెంపుల్ మనం ఎక్కడ చూసినా అసలు లింగాలు కనిపిస్తూనే ఉంటాయి. అడుగడుగున లింగాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ టెంపుల్ అనే కాదు, కాశీ క్షేత్రంలో ఎక్కడ చూసినా మనకు శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి. अमृत पे था छिड़ा, अमृत सभी मैं बांट के, प्याला विष का तूने खुद पिया. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పాలతోనే కాదు, మంచినీళ్లతో అభిషేకం చేసుకున్నా కూడా మనకు లెక్కలేనంత పుణ్యం లభిస్తుంది. ఇక్కడ ఉన్న శివలింగం భూమికి సమానంగా కాకుండా ప్రతి ఒక్క శివలింగం భూమికి అడుగు బాగానే ఉంటుంది. మృత్యుంజయ స్వామి టెంపుల్లో ముఖ్యంగా మనం చూడాల్సిందైతే ధన్వంతరి బావి. నీలకంఠ శంభో నిన్నే కొలిచితి. అసలు ఈ బావి ప్రత్యేకత ఏంటంటే ఒక సర్వరోగ నివారణగా ఈ బావిని కొలుస్తారు. ఎందుకంటే ఈ బావిలో ఉన్న నీళ్లు తాగితే మన ఒంట్లో ఏ రోగాలున్నా తొలగిపోతాయని ఈ బావి నీళ్లు తాగుతుంటారు. ఇక్కడికి రోజు కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు. ఎంతమంది భక్తులు వచ్చి ఆ నీళ్లు తాగినా తరిగిపోకుండా ఉండడం అనేది ఈ బావి విశేషం. ఇక్కడ తాగడమే కాకుండా బాటిళ్లలో తీసుకెళ్లి ఒక 42 రోజులు ఇంటికల తాగాలని ఇక్కడ ఉన్న పూజారులు అనేది చెప్తుంటారు. అసలు ఈ బావిలో ఉన్న నీళ్లు కూడా ఎంత ప్యూర్ ఉంటాయో టేస్ట్ కూడా అంత బాగుంటాయి అన్నట్టు. ఇంకా ఈ ధన్వంతరి ఉన్న బావి నీళ్ళు అయితే మేము తాగి పక్కనే ఉన్న ధన్వంతరి స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము. ఇంకా కాశీ విశ్వనాథుని ప్రధాన మందిరం అయితే మీకు నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మేము సైతం.